అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆన్ డ్యూటీపై నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్లు మరియు జిల్లా స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్లు మరియు రాష్ట్ర స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ల యందు వీరి సేవలు వినియోగించుకుంటాము అని తెలియజేశారు। దీనికి సంబంధించి ప్రస్తుతం 3 జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించుటకు కొంతమందిని పరిగణలోకి తీసుకుంది। ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించుటకు గాను నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించుటకు మొత్తం 1100 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఆన్ డ్యూటీపై తీసుకొనుటకు నిర్ణయించింది। వీరితో పాటు ఎన్టీఆర్ జిల్లా మరియు ఏలూరు జిల్లా మరియు కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాల నుంచి మరొక 190 మందిని రాష్ట్ర స్థాయి సచివాలయ డిపార్ట్మెంట్లలో ఆన్ డ్యూటీ పద్ధతిపై తీసుకొనుటకు జీఓఆర్టీ నంబర్ 37 డేటెడ్ 21/3/2025 జారీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే। ఇందులో భాగంగా ప్రస్తుతం 123 మంది ఉద్యోగుల పేర్లు మరియు వారి డిజిగ్నేషన్ మరియు వారు పనిచేస్తున్న సచివాలయం పేరు, మండలం, జిల్లా మరియు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ మరియు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, మొబైల్ నంబర్ వంటి వివరాలతో ప్రస్తుతం 123 మంది వివరాలను కన్సాలిడేటెడ్ చేసి లిస్టును రిలీజ్ చేశారు। ఈ లిస్టును ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంచాము, చెక్ చేసుకోగలరు। ఇదండి ఈ వీడియో। ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్స్ టు ఎవ్రీవన్।